నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ చెందినటువంటి నేతలు కానీ ఆ వ్యక్తులు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతి ముఖ్య సలహాదారు, అలాగే సకల శాఖ మంత్రిగా పిలువబడేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ కోవలోకి వస్తున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం కూడా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలపైన విమర్శలు ఎదురవుతుండగా ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి హాస్యాస్పదంగా ఉన్నాయి అంటూ కూడా ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు, అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇంతకాలం మా రాజకీయాలు వేరు, మా ఓటర్లు వేరు అని చెప్పుకుంటూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున కొత్తగా మా పార్టీ అసంతృప్తులు వేరు, అవి మిగతా పార్టీలతోటి సంబంధం లేవు అనే విధంగా వ్యాఖ్య చేసి ఏ పార్టీలో అయినా అసంతృప్తులు ఉంటాయి, దాన్ని పెద్దగా మా పార్టీలో పట్టించుకోవాల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు అంటే ఈ రోజున ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే దానిపైన అనేక విమర్శలు కూడా చూస్తూ ఉన్నాం. దాదాపుగా 90 మంది వరకు సీట్లు దక్కట్లేదు, వెళ్ళిపోతున్నారు, ఖాళీ అయిపోతుంది వైసీపీ అని ప్రచారం వస్తున్నటువంటి క్రమంలో దాన్ని సింపుల్గా అసంతృప్తులు అంటూ తీసిపడేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? ఇప్పుడు పార్టీలో అసంతృప్తి లేదు, మంచిదే కదా. ఆయన కామెంట్ చేయటం ఎందుకు? అసంతృప్తిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఇంతమంది రిజైన్ చేస్తున్నారు, వైసీపీ ఎక్కడ పట్టించుకోవట్లేదు కదా. ఇవాళ ఒక ఎమ్మెల్సీ బయటికి వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్సీని బతిలాడారు, ఉండండి మీరు ఉండండి, మీకు తగిన స్థానం కల్పిస్తామని చెప్పి వైసీపీ నాయకులు వెంటపడి బతిలాడారు. బతిలాడితే నేను మీ పార్టీలో ఉండను అని చెప్పి ఎమ్మెల్సీ వెళ్ళిపోయి జనసేనలో చేరుతున్నాడు. అంటే ఇప్పుడు కామెంట్ చేయటం ఏముంది? అసంతృప్తుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోమాకండి. మీరు పట్టించుకున్న వాళ్ళు ఉండట్లేదు కదా అని నేను అంటున్నా. అంటే మనం ఇప్పుడు ఒక పరిస్థితిని విశ్లేషించుకోవాలి అంటే అది ఎట్లా జరిగింది, దాని తర్వాత పరిణామాలు ఏం జరగబోతున్నాయి అనేది మాట్లాడుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు పార్టీలో ఏమీ జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడితే ఇంకా దాన్ని ఏం విశ్లేషిస్తాం? ఆయన కామెంట్ కూడా, ఆయన అంతకు ముందర కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మా ఓటర్లు వేరు అన్న కామెంటు ఎంత వైరల్ అయిందో మనం చూసాం. అంటే నీ ఓటర్లు ఎవరు అంటే చదువుకున్న వాళ్ళు నీ ఓటర్లు కాదా? అదే అంటే ఆయన చెప్పిన అభిప్రాయం అట్లా ఉన్నది. ఇప్పుడు నాకు ఈ అసంతృప్తి పెద్ద లెక్కలోకి రాదు, లెక్కలోకి వచ్చినా నువ్వేం చేయలేవు. ఇది అందరూ అంటున్న మాట. నీకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నీకు ఒక భయం పట్టుకుంది. ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చేసి కేసీఆర్ మునిగిపోయాడు, అందుకని మనం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 94 మందిని మార్చి మళ్ళీ మనం అధికారంలోకి వద్దాము అని ఇక్కడ తెలంగాణలో క్యాలిక్యులేషన్ని ఓన్ చేసుకొని నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు. ఇది బేస్ లైన్. అంటే తెలంగాణలో సిట్టింగులకి స్థానం ఇచ్చిన కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి మనం సిట్టింగుల్ని మారుద్దాము అనుకుంటున్నాడు. ఇదే అక్కడ జరుగుతున్న ప్రయత్నం. నీకు ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో సిట్టింగులకి ఇవ్వటం వల్ల కాదు సీట్లు ఓడిపోయింది, కేసీఆర్ అహంభావం పెరిగిపోయింది. కేసీఆర్కి ప్రజలకి మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. కేసీఆర్కి 2 సార్లు ఓటేశాం కాబట్టి ఆయనకి బాగా విపరీతమైన అహంకారం పెరిగింది కాబట్టి కేసీఆర్ అహంకారాన్ని ఓడిద్దాము అని తెలంగాణ ప్రజలు అనుకోవటం వల్ల కేసీఆర్ ఓడిపోయాడు. అంతేగాని సిట్టింగులకి సీట్ ఇవ్వటం ఒక్కటే కారణం కాదు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావులు ఏం ఆలోచిస్తున్నారు అంటే సిట్టింగులకి సీట్లు ఇచ్చి కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి మనం సిట్టింగులకి సీట్లు ఇవ్వకపోతే మనం గెలుస్తాము అనుకుంటున్నారు. కేసీఆర్కి 10 సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత అక్కడ జగన్కి 4.5 సంవత్సరాల్లో అంతకన్నా రెట్టింపు వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ ఎట్లయితే 10 సంవత్సరాల్లో ప్రజల నుంచి కట్ అయిపోయాడో జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన మొదటి రోజు నుంచే ప్రజలతో కట్ అయిపోయాడు. కనీసం కేసీఆర్ మంత్రులతో అయినా కలిసేవాడు, జగన్మోహన్ రెడ్డి మంత్రులతో కూడా కలవట్లేదు. మంత్రులతో ఇప్పటికీ ఈ రోజుకి ఆయన 1-to-1 మాట్లాడని ఎమ్మెల్యేలు 54 మంది ఉన్నారు. ఇది లెక్క. మంత్రులు కూడా ఒకళ్ళో ఇద్దరో తప్ప
మొత్తం క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా వెళ్ళి జగన్తో మాట్లాడే పరిస్థితి లేదు. పోనీ జగన్ ప్రజలతో డైరెక్ట్గా ఏమన్నా మాట్లాడుతున్నాడా? జగన్ ఆ సౌధం నుంచి బయటికి రాడు. ఏమన్నా మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలతోటి కట్ అయిపోయాడు. పబ్లిక్ మీటింగులు అవే అంటే పబ్లిక్ మీటింగులు ప్రజలతోటి కాంటాక్ట్ కాదు. ఆ కాంటాక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ప్రజల నుంచి కట్ అయిపోయావు. పైగా నీకు అహంకారం విపరీతంగా పెరిగిపోయి ఉన్నది. నువ్వు పెరిగిపోయిన అహంకారానికి గుర్తు ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం దగ్గర నుంచి దాదాపుగా 90,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టడం దగ్గర నుంచి, నువ్వు లోకేష్ పాదయాత్రను అడ్డుకుందామని చూడటం దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నువ్వు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక దాదాపు 100 రీజన్స్ వస్తాయి. సార్, అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రోజున అసంతృప్తులు అంటే 1-2 లేదంటే ఒక 2-3 ఘటనలు ఏమన్నా అంశాలు చూసుకుంటే అవి అసంతృప్తులుగా భావించవచ్చు. కానీ ఈ రోజున దాదాపు 80 మందికి 90 మందికి సీట్లు ఇవ్వట్లేదు, స్థానచలనాలు చేస్తున్నాం అన్నప్పుడు పదుల సంఖ్యలో ఆ పార్టీ నేతలు ముఖ్యంగా ఇంకా రేపు టికెట్ వస్తుందో లేదో కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అంతంతమంది బయటకు వస్తుంటే దాన్ని అసంతృప్తి అన్న ఒక చిన్న పదంతో తీసేచ్చారు. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకొని చక్కదిద్దుకోవటం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. వైసీపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించండి, వాళ్ళు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వాళ్ళు సవరించుకోలేదు. న్యాయస్థానాలు చెప్పినా సవరించుకోలేదు, న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా సవరించుకోలేదు, ఆఫీసర్లను పిలిచి న్యాయస్థానాలు నిలబెట్టి అడిగినా వాళ్ళు సవరించుకోలేదు. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించటం ఆ పార్టీకి చేత కాదు. మరి ప్రభుత్వంలో అది చేత కానప్పుడు పార్టీ నిర్వహణలో కూడా వాళ్ళు అదే వైఖరిని ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళు చేస్తున్న తప్పిదాలు అవి సవరించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సిద్ధంగా లేరు. అందువల్ల ఇది అసమ్మతి తలెత్తుతున్నది. ఈ అసమ్మతి ఎక్కడి దాకా పోతుంది అనేది మనం అంచనా వేస్తే చాలా దూరం పోతుంది. కానీ వాళ్ళు అసలు ఇది అంచనా వేయటానికే ఇష్టపడలేదు. అంచనా వేయటానికే ఇష్టపడని వాడికి ఇది చాలా చిన్న సమస్యగానే కనపడుతుంది. ఇది చిన్న సమస్య పెద్ద సమస్య అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే నువ్వు అధికారంలో ఉన్న పార్టీ అయినందువల్ల నీ పార్టీలో ఏం డెవలప్మెంట్ జరుగుతున్నదో అదంతా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. దాని మీద వ్యాఖ్యానించే హక్కు ప్రజలకు ఉంటుంది. నీ నాయకుడి మీద, నీ ఎమ్మెల్యే మీద, నీ కింది స్థాయి కార్యకర్త మీద, వీళ్ళందరి మీద కూడా ప్రజల దృష్టి ఉంటుంది. ప్రజల దృష్టి నుంచి నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేవు. ఈ పరిస్థితుల్లో అసలు అసమ్మతే లేదు, అది పెద్ద లెక్కలోకి రాదు అంటే లెక్కలోకి తీసుకోమాక. సార్, అయితే ఇక్కడ దాదాపుగా అంటే చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంది, అంటే అది మునిగిపోతున్నటువంటి నావా అని. అందుకే వాళ్ళు కూడా మరి ఏం ఆలోచన చేస్తున్నారో, ఏమి దాన్ని ధీమా అంటారా మేకపోతు గంభీర్యం అంటారా అదైతే ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ మంత్రి రోజా గారు కూడా ఇదే సందర్భానికి కొనసాగింపుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఒకవైపు వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే ఒక మేకపోతు గాంభీర్యంగానే ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు. వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుందన్న విషయాన్ని కప్పిపుచ్చడానికి అనుకున్నట్లుగా దానికి తగ్గట్లుగానే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు, అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, రేపు కుప్పం పర్యటనకు చంద్రబాబు వచ్చినా కూడా అక్కడ పెద్ద ఏమీ చూపించగలిగేది లేదు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు రోజాకి రాజకీయాలు ఏం తెలుస్తాయి? ఏమి తెలిసే అవకాశం లేదు. ఆమెకి టికెట్ వస్తుందని ఆమె ఖచ్చితంగా చెప్పగలుగుతుందా? ఆమెకి టికెట్ వస్తుందా? టికెట్ వచ్చిన తర్వాత ఆమె గెలుస్తుందా? ఇవన్నీ క్వశ్చన్లు ఆమె ముందర పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షం మీద ఇటువంటి కామెంట్లు చేయటం అనేది మనం ఆమె విఘ్నతకే వదిలేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు, నీకు మంచిదే కదా, సంతోషపడు. నీకు అసమ్మతి లేదు, మంచిదే కదా, సంతోషపడు. నువ్వు ఎందుకు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నావు? నువ్వు పదే తెలుగుదేశం జనసేన పొత్తు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అది చంద్రబాబే నథింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. ఆ వీడియో మొత్తాన్ని తన చంద్రబాబు నథింగ్ అని చెప్పిన వీడియోని వైసీపీనే మొత్తం విస్తృతంగా ప్రచారం చేసింది కదా. మరి చంద్రబాబు నథింగ్ అయినప్పుడు ఆయన జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఏముంది, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే నీకేంటి నష్టం? కామెంట్లు చాలా జాగ్రత్తగా చేయాలి.
మన ఈ రాజకీయ నాయకులు. ఎందుకు అనాలంటే ఇంతకాలం ఈ 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా ప్రవర్తించారు. అసలు నోరు తెరిస్తే బూతులు మాట్లాడటం అనేదే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఇంతకాలం పనిచేశారు. ఏ ఒక్క మంత్రి కూడా తన విధి నిర్వహణ కరెక్ట్గా చేయలేదు. ప్రభుత్వ కాలపరిమితి అయిపోతున్నది. ఏ మంత్రికి ఏ శాఖో ఆ మంత్రికే గుర్తులేదు. ఇటువంటి దారుణమైన దయనీయమైన పరిస్థితులు ఉన్న సందర్భంగా వాళ్ళ పార్టీ ఏ విధంగా ఉంది, వాళ్ళ పార్టీ ఏ విధంగా పోతున్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో రోజా అటువంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద విషయమేం కాదు. పెద్దగా ఎందుకు అంటే ఇప్పుడు జనసేనకి తెలుగుదేశానికి క్యాండిడేట్లు లేరు. లేకపోతే నువ్వు వచ్చి తెలుగుదేశంలో చేరతావా? అసలు నిన్ను చేర్చుకుంటారా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు వచ్చి ట్రై చేయి, తెలుగుదేశం పార్టీలో నిన్ను చేర్చుకుంటారేమో. అందుకని ఎందుకు అంటే ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకునే వేదిక కాదు. మనం ఇద్దరం జర్నలిస్టులుగా దీన్ని విశ్లేషించుకోవాల్సిన సమయంలో ఇది ఏంటి అంటే మాకు అసలు ప్రత్యర్థులే లేరు అన్నారు. వై నాట్ 175 అన్నారు. అంటే 175కి 175 నియోజకవర్గాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్న మీరు పులివెందుల్లో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా సతీష్ గారు? ఇప్పుడు పులివెందుల్లో అసలు ఎటువంటి పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అన్న పరిస్థితి ఉంది. ముందు దాని సంగతి చూసుకోవాలి. అసలు ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు వస్తాయి అనే సంగతి చూసుకోవాలి. మొత్తం కలిపి ఓవరాల్గా రఘురామకృష్ణరాజు ఆయన చాలా ఒక సర్వే చేస్తే, ఫ్లాష్ సర్వే చేస్తే 30-35 సీట్ల కన్నా ఎక్కువ రావని తేలింది వైసీపీకి. అందుకని ఆ పరిస్థితి చూసుకోవాలి. లేదు మనం తిమ్మిని చేసి మనం లాస్ట్ మినిట్ వరకు మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజల్ని కూడా మోసం చేసుకుందాము అన్న తీరులో ప్రవర్తిస్తే మాత్రం ఆ పార్టీని దేవుడే కాపాడాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉంటూ బరితెగించినట్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో వాస్తవాల్ని కప్పిపుచ్చి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే దిశగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నట్లుగానే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే భావించాల్సి ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నిండా మునిగిపోతా ఉంది అన్నటువంటి విషయం వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఈ రోజున ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను ఏమార్చేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.